స్త్రీ ఎప్పుడు కూడా తన పతివ్రత ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి. ఇక ఎప్పుడైతే తన ధర్మాన్ని సరిగ్గా పాటించగలదో అప్పుడు తన భర్తతో కలిసి అడవిలో ఉన్నా సరే అక్కడ కూడా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ తన ధర్మాన్ని తను పాటించలేదంటే తను పెద్ద భవనంలో ఉన్నా సరే అప్పుడు తను అస్సలు సంతోషంగా ఉండలేదు. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ కూడా నెంబర్ 1 డ్రామా ఆర్టిస్టులు. పోలండి, కనీసం ఒక్కళ్ళైనా వాళ్ళ డైలాగ్స్ ని సరిగ్గా గుర్తుపెట్టుకున్నారు. మీకు స్టేజ్ మీదకి వెళ్లే అర్హత ఉంది. వావ్ మా, భలే పర్ఫార్మ్ చేసావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మా. అక్కయ్య మీరెలా చెప్పారు అంటే అది తిన్నగా నా మనసుకు తగిలింది. అతి కష్టం మీద నేను నా కన్నీళ్లు ఆపుకున్నాను. చాలా చక్కగా చెప్పారు మీరు. ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నారు మందర పాత్రను పోషించబోతున్నా అమ్మమ్మా, వైశాలి మెహ్రా, అలాగే కైకేయి పాత్రను పోషించబోతున్నా పమ్మి కూడా. చప్పట్లు చప్పట్లు. ఇలా ఎందుకు నిలబడ్డావు? మందర ఇలా నిలబడుతుంది ఎక్కడైనా? మందరైతే ఇలా నిలబడుతుంది కదా. మీకు బాగా సూట్ అయింది. ఇది మీకు బాగా వచ్చు కదా, అందుకని మీరే మందర క్యారెక్టర్ చేయొచ్చు కదా. నేనేం చేయను. నేనెందుకు మందరవ్వాలి? నేనిప్పుడు కైకేయినయ్యాను కదా. నిన్ను ఆజ్ఞాపించటమే నాకున్న పనంతా. అలాగా? ఆజ్ఞాపించడమా? ఒకవేళ మీరు ఈ సీన్ లో గనక నన్ను కాళ్ళు పట్టమనేమన్నా చెప్పారంటే అప్పుడు ఆ క్షణమే నేను ఈ క్యారెక్టర్ వదిలేస్తాను. అలాగా? అయితే నువ్వు వెళ్ళి అత్తయ్యకి చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? ఆవిడకి ఎందుకు చెప్పాలి? మీరే కదా నన్ను ఇప్పుడు ఆజ్ఞాపించేది. అలాగే అప్పుడు కూడా నీ పని నేను చెప్పింది వినడమే. అర్థమైందా? నా పని నీకు చెప్పడం. నోరు మూసుకుని చెప్పింది విను. నేనేం విన్ను. ఎందుకు విను? జస్ట్ స్టాప్ ఇట్. మీలో అసలు ఎవరు కూడా మీ డైలాగ్స్ విషయంలో సీరియస్ గా లేరు. ఒకవేళ మీరందరూ ఇలాగే డైలాగ్స్ చెప్తూ ఉన్నారంటే అప్పుడు స్పాన్సర్షిప్ కి బదులు అందరూ నా ప్రాణాలు తీయడం మొదలు పెడతారు. మేడం, మీరింకా నా యాక్టింగ్ చూడనే లేదు కదా. నేను డైలాగ్స్ పూర్తిగా నేర్చుకున్నాను. థ్యాంక్ గాడ్ ఈ డ్రామా పూర్తయింది. పద వెళ్దాం. నిజంగా సరళ గారు ఒప్పుకోవాల్సిందే. మీరు చాలా బాగా చెప్పారు. ఏదో వచ్చింది చెప్పాను అన్నట్టు. ఇక మేం బయలుదేరతామండి. మీరు మాకు అనుమతి ఇవ్వండి. అరే, ఇంత త్వరగానా? భోంచేసి వెళ్ళండి. లేదండి, లేదు. ఇంట్లో నాకు ముఖ్యమైన పనుంది, అందుకే మేము బయలుదేరతాం. నేను డ్రైవర్కి చెప్తాను, మిమ్మల్ని దింపేసి వస్తాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,